అందరికీ ప్రైజ్ అలాడ్. మనం మాట్లాడుకున్నాం కదా, వాక్యం గొప్పదా తైలం గొప్పదా అని. నా మట్టుకు నేను వాక్యం గొప్పదని అన్నాను. మరి మీరు కామెంట్ బాక్స్లో ఏమని తెలియపరిచారు తెలియజేయండి. నూనె గురించి మాట్లాడుకుందాం. విశ్వాసము ద్వారా నూనెను చేతిలో పట్టుకొని ప్రార్థన చేసి యేసు రక్తముగా మనం మార్చాం. నీటిని ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు. మహత్కార్యాలు సూచక క్రియలు మనము కూడా చేయాలి కాబట్టి దేవుడు మనకిచ్చిన అధికారం బట్టి చేస్తున్నాం. కానీ ఇక్కడ గాయం ఎక్కడుంది? హృదయానిక, ఆత్మక, శరీరానిక? మనం జాగ్రత్తగా గమనించాలి. నేను పరలోకం నుంచి దిగి రాలేను, నేను మీ మధ్యలో ఉన్నదానను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి తైలమును మనం తీసి ప్రార్థించాం, అది యేసు రక్తంగా విశ్వసించి మనం గాయానికి రాసాం. అది మన విశ్వాసము ద్వారా యేసు రక్తంగా మార్చబడి గాయమును కట్టింది. ఏ గాయాన్ని కట్టింది? ఆత్మ గాయాన్ని కట్టిందా? శరీర గాయాన్ని కట్టిందా? మెదడుకు చిన్న మేత, శరీరంకున్న గాయాన్ని మాత్రమే కట్టగలిగింది. శరీరం ఉన్న గాయాన్ని మాల్పగలిగింది. మచ్చను శరీరం పైన ఉన్నదాన్ని తీసేయగలిగింది. కానీ ఆత్మలో ఉన్న మచ్చ, డాగు తొలగించలేకపోయింది. ఎందుకో తెలుసా? యేసు రక్తముగా మనం విశ్వసించి రాసిన తైలం ఇక్కడ వరకు పనిచేస్తుంది. రాయు, తప్పు కాదు, రాయు. నూనె రాసి ప్రార్థన చేయమని దేవుడు వాక్యం ఉంది, రాయు. కానీ నువ్వు డిపెండ్ కావాల్సింది పూర్తిగా దేవుడి వాక్యం మీద. ఎప్పుడైతే దేవుడు వాక్యం మీద డిపెండ్ అవుతావో, దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడం ఆరంభమవుతుందో, వాక్యము ఎవరు బోధించినా సత్యం బోధిస్తున్నారా, కల్పనా కథల వైపు త్రిప్పుతున్నారా అనేది గమనించగలుగుతావు. రెడీమేడ్ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడవు. దేవునిలో కట్టబడాలనుకుంటావు, నాటబడాలనుకుంటావు. ఎండిపోయిన చెట్టు నీటి వాసనకు చిగురించిందని దేవుడు వాక్యం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. మోడుబారిన మన జీవితాల నుంచి చిగురు పుట్టించలేడా? ఆయన పుట్టించగలుగుతాడు. నీవు నమ్మినట్లయితే. నీ ఆత్మను ఎండబెట్టుకోవద్దని నా బాధ అంతా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆత్మను ఎడరిలా మార్చకు. ఆత్మలో నిత్యము ఫలాలు ఫలించాలి. అది వాక్యం చేత మాత్రమే సాధ్యమవుతుంది. నీ ఆత్మను జీవింపజేసేది దేవుడి వాక్యం. ప్రాణమును, ఆత్మ, శరీరాలను కాపాడేది దేవుడి వాక్యము. లాజర్ గారి కురుపులు శరీరం అంతా రెండిపోయాయి. కుక్కలతో కూర్చొని భోజనం చేశాడు. ఆయన ఆత్మకు ఎక్కడ భంగం జరిగిందా? ఎక్కడైనా లోటు జరిగిందా లాజర్ గారికి? దేవాది దేవదూతలు వచ్చి ఆయనను పువ్వుల్లో పెట్టి తీసుకెళ్ళాడు పరమ తండ్రి. అక్కడ అబ్రాహాము కుడిపార్శ్వంలో కూర్చోగలిగాడు లాజర్ గారు. మీరు నూనె రాయండి, ప్రార్థన చేసి విశ్వాసం ఉంచండి. కానీ దయచేసి ఈ రోజులలో మన కుటుంబాలకు, మన బిడ్డలకు కావలసింది మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యం చాలా కొదువైంది. కాబట్టి వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. మీరు నా విషయంలో ఏమనుకున్నానో సరే, ఏదైనాను సరే నేను స్వీకరిస్తాను. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాక్యము ఆత్మను చిగురింపజేస్తుంది. ఆత్మను వాక్యం బలపరుస్తుంది. ఈ ఆత్మ ఇది బలముగా ఉంటే శరీరం బలముగా నడుస్తుంది. ఇది పుష్టిగా ఉంటే ఆత్మ డల్ అయితే పరలోకం నీకెక్కడిది? పరిశుద్ధత నీకెక్కడిది? నీతి నీకెక్కడిది? న్యాయం నీకెక్కడిది? దేవుని రాజ్యం నీకెక్కడిది? రాదు, లేదు. ఇది నీకు బలముగా ఉంటే, దేవునిలో నిలిచి ఉంటే, వాక్యం నిత్యం హృదయంలో, బ్యాంకులో డబ్బులు రింపినట్టు వాక్యమును ఆత్మతో రింపితే హృదయంలో, అది నిన్ను, నీ శరీరాన్ని, ఇవే కాదు నీ కుటుంబాన్ని, నీ వ్యవస్థను మొత్తం నడిపించే దేవుడు వాక్యం. వాక్యానికి లోబడు, వాక్యానికి విలువీయు, వాక్యాన్ని లక్ష్యపెట్టు. వాక్యం మాట్లాడుతుంది. అద్దము దగ్గరికి వెళ్ళి ఒకడు తన సహజ ముఖమును చూసుకున్నట్లు మచ్చ, డాగు, కురుపు ఏముందో పార్లర్కి వెళ్ళి అన్నీ దీపించుకుంటాం కదా. పరలోకం ఉంది మనకు. ఎక్కడుంది ఆత్మకు ఏదేముందని చెప్పడానికి? దీనివల్ల మనం దిద్దుకుంటే పరలోక రాజ్యం మనదే, మనమే హక్కుదారులు. దాన్ని ఎందుకు పోగొట్టుకుందాం? రాయు నూనె మంచిది, కానీ వాక్యంకు విలువ. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరం కలిసి దేవుని రాజ్యం కడదాం. ఆమేన్.